బ్యాంకర్స్, వెల్కమ్ టు అరవింద్ అకాడమీ. ఎందుకు బ్యాంకర్స్ అన్నా అంటే ఈరోజు అందిన వార్త ఏంటంటే IBPS క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. 5830 జాబులకు గాను ఫ్రెండ్స్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకొని మీరు అరిథమెటిక్ మరియు రీజనింగ్లో పట్టు సాధించండి ఫ్రెండ్స్. 3999 రూపాయలు వాల్యూ గల బ్యాంకింగ్ ఆప్టిట్యూడ్ హై లెవెల్ ఆప్టిట్యూడ్ కోర్సు 3499 రూపాయలకి మన అరవింద్ అకాడమీ తరపు నుంచి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలంటే యూట్యూబ్ ఛానల్ arvindacademy.com/yt కొన్ని వీడియోలు చూడండి. చూసిన తర్వాత మీరు ఈ కోర్సుని కొనాలా లేదా మీరు డిసైడ్ అవ్వండి. ప్లస్ ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఛానల్, ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏదైనా సరే బ్యాంకింగ్ పరంగా కానీ SSC పరంగా కానీ లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా మీకు ఏదైనా డౌట్స్ వస్తే పోస్ట్ చేయొచ్చు, మేము రిప్లై ఇస్తాం. ఒకవేళ మేము ఇచ్చిన రిప్లై మీకు కావాలి వీడియో రూపంలో కావాలంటే యూట్యూబ్ ఛానల్లో కూడా మేము పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ కోర్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే arvindacademy.com అనే వెబ్సైట్లో ఉంటుంది. ఫోన్ నెంబర్ చూడండి 9951355710 9652575268 నంబర్లకు మీరు కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ని బేసిక్ లెవెల్ 1 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. When a man sold an article for ₹240, the man loses 20%. Find the cost price. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ 100% ఉండాలి. కానీ ఇతను ఏం చేశాడు, 20% నష్టంతో అమ్మాడు, 20% లాస్ అయ్యాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత 80%. 80% వచ్చి 240 అయితే 100% ఎంత 300 రూపీస్. 80% వచ్చి 240 అయితే 100% ఎంత 300 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 490 అండ్ సెల్స్ ఇట్ ఫర్ 465.50. ఫైండ్ లాస్ పర్సంటేజ్. లాస్ ఎంత వచ్చిందండి, 490లో 465.50 తీసేస్తే 24.5 లాస్ వచ్చింది. 24.5 లాస్. కాస్ట్ ప్రైస్ ఎంత 490 ఇంటూ 100 ఫ్రెండ్స్. 490లో 10% అంటే 49 రూపీస్. 10% 5% అంటే 24.5. సింపుల్గా మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ 5% ఈజ్ రైట్ ఆన్సర్. ఆర్ 24.5 వన్స్ 24.5 20 5%. Simple friends. Next question. A reseller buys a chair 4,500. For how much he should sell it gain a profit of 8%? ఏం లేదు ఫ్రెండ్స్, అతను 100% కాస్ట్ ప్రైజ్కి వచ్చి 4,500 అయితే 108% ఎంత అమ్మాలి అన్నాడు. ఎలాగైనా చేయొచ్చు. లేదా మీకు 4,500 కాస్ట్ ప్రైస్ వచ్చింది, దాంట్లో 8% 8/100 45 8 jar మీన్స్ 90 4 jar 360 రూపీస్ ప్రాఫిట్. 4,500 కాస్ట్ ప్రైస్. Selling price is equal to 4,860. 4,860 rupees. 4,860 rupees is right answer. If selling price of an article is 4/3 of cost price, then the percentage change in the transaction. Selling price is 4/3 of cost price. Friends, selling price by cost price is equal to 4/3.
దట్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్ 4 అయితే కాస్ట్ ప్రైస్ 3, కాస్ట్ ప్రైస్ 3, సెల్లింగ్ ప్రైస్ 4. 1 రూపీ గెయిన్, 1 రూపీ గెయిన్ అవుట్ ఆఫ్ 3, 1/3 అంటే ఎంత? 33, 1/3%. పర్సంటేజ్ బేసిక్స్ మీరు చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్. Ground oil now being sold at 27 rupees per kg. During last month it cost was 24 per kg. 27 rupees, 24 rupees. Find how much percentage should reduce its consumption so as to keep their expenditure same. Simple friends. ఏమీ లేదు, లాస్ట్ మంత్లో 24 ఉండేది, ఇప్పుడు 27 అయింది. అయితే ఎంత ఇంక్రీజ్ అయింది? 3 రూపీస్ ఇంక్రీజ్ అయింది. కానీ ఇది ఇంక్రీజ్ అయింది 3 రూపీస్. ఇప్పుడు 3 రూపీస్ డిక్రీజ్ అవ్వాలంటే ఏమవ్వాలన్నాడు? 3/27 ఇంటూ 100. ఫ్రెండ్స్ 1/9 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 11 1/9%. 11 1/9% డిక్రీజ్, 11 1/9% డిక్రీజ్. ఆర్ మీకు నేను కాన్సెప్ట్లో చెప్పాను, ఏ బి అయింది, బిఏ అయింది అనేసి. 24 రూపీస్ ఉండేది, ఏమైంది ఇప్పుడు 27 అయింది. ఇప్పుడు 24 అవ్వాలంటే ఏమవ్వాలి? ఇక్కడ 3 రూపీస్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 3 రూపీస్ తగ్గాలి. 3/27 ఇంటూ 100 అంటే 1/9. 1/9 వస్తే ఏమొస్తుంది? 11 వస్తుంది. 11 1/9% డిక్రీజ్, 11 1/9% రెడ్యూస్, 11 1/9% రెడ్యూస్ అనేది అవుతుంది. Friends, if the cost price of 16 articles equal to selling price of 12 articles, then the gain or loss percentage. 16 articles CP is equal to selling price of 12 articles. So 4 4s are 4 3s are. CP by SP is equal to 3/4. CP 3, SP 4. 3 రూపీస్ కొని 4 రూపీస్ కమ్మడం అంటే 1 రూపీ లాభం. 1/3. 1/3 means 33 1/3%. 1/3 means 33 1/3%. ఇక్కడ 33 ఉంది కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఆన్సర్. 33 1/3%. 1 రూపీ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ 3, 1/3. 33 1/3%. Next question. If a merchant estimate is loss as 25% on selling price, what is actual loss? Friends, profit and loss always calculated based on cost price only. But here given selling price, 25% loss means 25% loss means 25/100. That is equal to 1/4. Loss means minus. Selling SP 4. 4 రూపాయలుకి అమ్మాడు, 1 రూపీ లాస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? 5 రూపీస్. 5 రూపాయలకు కొని 5 రూపాయలు బై చేసి 4 రూపీస్కి అమ్మాడు, సోల్డ్ చేశాడు. అంటే ఎంత లాసు? 1/5. యాక్చువల్ లాస్ ఎంత? 1/5 ఇంటూ 100. 20%. హౌ మచ్? 20%. Is actual loss 20%. If a merchant estimate his profit as 20% of selling price, 20% of selling price, what is the actual profit percentage? 20% means 20/100, 1/5. 5 rupees lo 1 rupee profit. This is selling. Selling price, cost price. 5 రూపీస్కి ఆర్టికల్ సోల్డ్ చేశాడు, 1 రూపీ ప్రాఫిట్, 1 రూపీ ప్రాఫిట్. సో దట్ కాస్ట్ ప్రైస్ ఎంత? 4 రూపీస్. 4 రూపీస్ కాస్ట్ ప్రైస్. 1/4 ఇంటూ 100 ఇట్ బికమ్స్ 25%. 25%. Question number 9. What will be the percentage profit after selling an article at
a certain price if there is loss of 40%. When the article is sold 1/3 of the previous selling, 1/3 at the previous selling. Simple friends, బాగా వినండి. Total 100% cost price, but what will be the percentage profit after selling an article certain price if there is 40% loss? Means 40% loss means 60%. This is SP. When the article is sold 1/3 of previous selling, 1/3 of previous selling means this is 1/3, this is 1/3, 1/3 60, total 180, total means 180, 1/3 60 rupees కమ్మాడు, total అంతా 180 rupees, total అంతా 180 rupees. So that profit becomes 80%, profit becomes 80%, profit becomes 80%. Simple question friends ఇది. By selling 33 meters of cloth, a shopkeeper gains an amount equal to the selling price of 11. Selling price of 11 meters. Find gain percentage. Gain is equal to SP minus CP. Gain is equal to 11 of SP. 11 SP is equal to, by selling 33 articles means 33 SP minus 33 CP. 33 CP is equal to 11 SP, right side వెళ్ళిపోతే 22 SP, 11 2s 11 3s CP SP. 2 rupees కొని 2 rupees బై చేసి 3 rupees కమ్మాడు, 3 rupees సోల్డ్ చేశాడు, 1 rupee ప్రాఫిట్, 1/2 into 100, it becomes 50%. It becomes 50%. It becomes 50%. Friends, by selling 33 meters of cloth, a shopkeeper gains an amount equal to selling price of 11. Selling price of 11 అంటే ప్రాఫిట్ 11. డైరెక్ట్ ఒక స్టెప్ చెప్తాను చూడండి. ప్రాఫిట్ 11 డిఫరెన్స్ చేయండి, 22 into 100, డైరెక్ట్ ఆన్సర్ 1/2 into 100, it becomes 50%. It becomes 50%. If I had purchased 11 articles for 10 rupees and sold all the articles at the rate of 10 for 11 rupees, the profit percent would have been 11 articles 10 rupees కొన్నాడంట. ఓకే, 10 articles 11 rupeesకి అమ్మాడంట. ఫ్రెండ్స్, ఇలాంటి కేసులో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆర్టికల్స్ సేమ్ చేసుకోవాలి. ఆర్టికల్స్ ఏం అవ్వాలంటే ఇక్కడ 11, ఇక్కడ 10, దీన్ని 10తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని 11తో మల్టిప్లై చేస్తున్నాను. 110 articles 100 rupees, 110 articles 121 rupeesకి అమ్మాడు. 100 rupees కొని 121కి, 100 rupees కొని 121కి, 100 rupees కాస్ట్ ప్రైస్, 121 సెల్లింగ్ ప్రైస్. సో 21% increase. So 21% increase. Simple. By selling 75 meters of cloth, I gain the selling price of 25%. Find the gain percentage. Simple friends. మీకు ఏం చెప్పాను, 25 by difference into 100. అంతే కదా. లేదు, మీరేం చేయాలి, గెయిన్ వచ్చింది కాబట్టి గెయిన్ ఈజ్ ఈక్వల్ టు SP మైనస్ CP. గెయిన్ ఎంత, 25 SP, 75 SP మైనస్ 75 CP. ఓకే, ఇది రైట్ సైడ్ వెళ్ళిపోతే 50 SP, 75 CP, 25 2s 25 3s, CP by SP is equal to 2/3. సో దట్ 2 rupees CP అయితే SP 3 rupees. So 1 rupee profit, 1/2 into 100, 50%. డైరెక్ట్గా మీకు ఏం చెప్పానంటే ఇక్కడ డిఫరెన్స్ 25 కాబట్టి 25 బై సెల్లింగ్ ప్రైస్ ఇస్తే డిఫరెన్స్ చేసేయండి 50 into 100.
సింగిల్ స్టెప్లో ఆన్సర్ వస్తుంది. సో 50%. ఇక్కడ గెయిన్ అంటే తీసేయండి సెల్లింగ్లో. ఫ్రెండ్స్ 33 1/3%. I sell 9 articles for the same money I paid for 12 rupees. What is gain? 9 article SP is equal to cost price of 12. So CP 9 SP 12. 3 rupees gain out of 9. 3 by 9 into 100. 1/3 becomes 33 1/3%. 33 1/3%. Friends, if the cost price of 20 articles is equal to selling price of 15 articles, find the gain. Cost price of 20 articles, 20 CP is equal to 15 SP. Friends, 5 3s are 5 4s are. CP 3, SP 4, 1 rupee profit out of 3, 1/3 into 100, 33 1/3%. 33 1/3%. ఇది 16 2/3%. Next question. The selling price of 12 articles is equal to cost price of 15 articles. Find the gain percentage. SP of 12 is equal to CP of 15. 5 3s, sorry, 3 5s, 3 4s. CP 4, SP 5, 1 rupee profit out of 4, that is equal to 25%. That is equal to 25%. Next, by selling 33 meters of cloth, one gains the selling price of 11 meters. Find the gain percentage. సింపుల్, మీకు డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పాను. సెల్లింగ్ గెయిన్ అని ఇచ్చింది అనుకో, 11 by డిఫరెన్స్ 22 into 100, 50%. సింపుల్ ఫ్రెండ్స్. If the cost price of 12 pence is equal to selling price of 8 pence, then profit percentage is cost price of 12 pence is equal to selling price of 8 pence. 4 3s, 4 2s, 2 rupees cost price, selling price 3 rupees, 1 rupee profit out of 2, 50%. 1/2 into 100 is equal to 50%. Next question. The profit earned by selling an article 900 rupees is double the loss incurred when the same article sold 600. What should be the sale price of the article for making 40% profit? ఫ్రెండ్స్ బాగా వినండి. ఈ బేసిక్ క్వశ్చన్స్, కానీ కోర్సులో మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు బేసిక్ లెవెల్ 50 ఉంటాయి, తర్వాత హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీకు బేసు చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, SP 900, SP 600. The profit earned by selling an article 900 double the loss incurred when the same article sold for 600. Friends, లాస్ 1 అనుకున్నాం అనుకో, ప్రాఫిట్ 2 అంట. మొత్తం ఎంత ఇప్పుడు? 3 parts. 3 parts 300 డిఫరెన్స్. 1 part 100 డిఫరెన్స్. 1 part 100 రూపీస్. 100 రూపీస్ లాస్తో ఒక ఆర్టికల్ అమ్మితే 600 అయితే ఆ కాస్ట్ ప్రైస్ ఎంత? 700 రూపీస్కి కొన్నాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 700. బట్ 700 రూపీస్ 40% ప్రాఫిట్కి అమ్మాలి అంటే 280 రూపీస్ ప్రాఫిట్. 700 రూపీస్ కాస్ట్ ప్రైస్, 700 రూపీస్ కాస్ట్ ప్రైస్ ప్లస్ 280 ప్రాఫిట్. సో 980 రూపీస్ వాజ్ సెల్లింగ్ ప్రాఫిట్. 980. సింపుల్ ఫ్రెండ్స్.
లాస్ 1 అయితే ప్రాఫిట్ 2 రూపీస్. The profit earned by selling an article for rupees 832 is equal to the loss incurred when the same article is sold for 448. What should be the sale price of article for making 50% profit? Friends, when article is sold 832 rupees, when article is sold 448 rupees, the loss is equal to profit. So here 1 unit, let us assume here 1 unit, here is equal to 1 unit. So two parts is equal to difference between this 832 minus 448, 384 means this is 192, this is 192. 448 plus 192 becomes 640. 640 rupees is cost price. Cost price is 640. Cost price is 640. But 50% profit. Profit is equal to 50% of this. How much? 320. Total 960 rupees. Selling price 960 rupees. Selling price 960 rupees. Selling price 960 rupees. Due to reduction of 25% in the price of sugar, a man is able to buy 7 1/2 rupees. 7 1/2 more. 7 1/2 more for 360 rupees. Find the 7 1/2 kg. 7 1/2 kg more for 360 rupees. Find the original rate of sugar. Simple friends. Price తగ్గితే, price reduce అయితే కన్సంప్షన్ క్వాంటిటీ పెరుగుతుంది. చూడండి ఇంక్రీజ్ అవుతుంది. 25% మీన్స్ 1/4, 4 రూపీస్, 1 రూపీ తగ్గింది. 4 రూపీస్ ఉండేది ఇనిషియల్గా, ఇప్పుడు ఏమైంది 3 అయ్యింది. క్వాంటిటీ ఏమైంది 3, 4. ఎంత ఇంక్రీజ్ అయింది? 1 వచ్చి 7.5 కేజీ, 1 వచ్చి అంత 7.5 కేజీ, 3 వచ్చి 22.5 కేజీ. ఫస్ట్ ఇనిషియల్గా ఎన్ని వచ్చాయి? 22.5 కేజీ వచ్చాయి. ఇప్పుడు ఎంత వచ్చాయి? 30 కేజీస్. 4 into 7.5, 4 into 7.5 means 2 into 15 అంటే 30 కేజీ. ఇనిషియల్గా 22.5 వచ్చాయి, ఇప్పుడేమో ఫైనల్గా 30 కేజీ వచ్చాయి. ఎంతకి? 360 రూపాయలకి. 22.5ని నేను ఏం చేస్తానంటే 45/2 రాసుకుంటాను. సో 45 8 into 2 16 రూపీస్. 16 రూపీస్ పర్ కేజీ ఉండేది ఇనిషియల్గా, ఇప్పుడు ఏమైంది 360 రూపీస్ 30, ఇప్పుడు ఏమైంది 12 రూపీస్ అయింది. 12 రూపీస్ పర్ కేజీ అయింది. ఓకే, రైట్ ఆన్సర్ ఈజ్ 16 రూపీస్. రైట్ ఆన్సర్ ఈజ్ 16 రూపీస్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన అరవింద్ అకాడమీ మీకు ఐబిపిఎస్, ఎస్బీఐ, ఎనీ అదర్ బ్యాంకింగ్ ఎగ్జామ్ దేనికైనా సరే ఒక స్టాండర్డ్ అర్థమెటిక్ కోర్సు మీకు బేస్ లెవెల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్సు 4,000 రూపాయల వాల్యూ ఉన్న కోర్సుని 3,499 రూపాయలకి అందించడం జరుగుతుంది. ఇది 16 బుక్స్ రెఫర్ చేసి మేము ఇంగ్లీష్ మీడియం బుక్స్, హై లెవెల్ బుక్స్ రెఫర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు చాప్టర్కి 200+ క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 పూర్తిగా మీకు ఈ సబ్జెక్ట్ మీద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అరిథమెటిక్ మీద పట్టు సాధించాలంటే ఈ కోర్సు మీకు 100% న్యాయం చేస్తుందని మన అరవింద్ అకాడమీ టీం నుంచి నేను పేర్కొంటున్నాను, నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.